హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ప్రాజెక్ట్ కే మీన్స్ కల్కి. దీని గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ప్రాజెక్ట్ కే అంటే కల్కి అనేది కాదు, దీనికి ఇంకో మీనింగ్ కూడా ఉంది. మీరు మూవీ క్లైమాక్స్లో అయితే మీకు ఇది అర్థమవుతుంది. సో మూవీ స్టోరీ అయితే దీని గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఓవరాల్గా మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ వచ్చేసరికి నాకైతే చాలా బాగా నచ్చింది భయ. సో పాయింట్ అయితే చెప్పేస్తాను స్టోరీ. మనకి దీపికా పడుకోనే గారు ఉన్నారు కదా. సో ఆమె ప్రెగ్నెంట్గా ఉంటుంది. అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆ బిడ్డని ఆమెనే చంపేయాలి. ఇది మన సుప్రీం తీసుకున్న నిర్ణయం. సో దాని తగ్గట్టుగా వెళ్తూ ఉంటుంది స్టోరీ. సో దానికి ఒక కాంట్రాక్ట్ అయితే ఇస్తారు. మనకి బుజ్జి వేస్ భైరవాలో మీరు చూసే ఉంటారు. సో ఒక యాక్టివ్ అంటే ఒక క్రిమినల్స్ని పట్టుకోవడానికి కొంతమంది క్రిమినల్స్ సహాయం తీసుకొని వాళ్ళకి యూనిట్స్ ఇస్తారు కదా. సో అదే కాన్సెప్ట్ ఇందులో కూడా ఉంటుంది. సో దీపికా పట్టుకోవడానికి సో కొంతమందికి 5 మిలియన్ యూనిట్స్ అయితే ఇస్తానని చెప్పేసి ఆఫర్ పెడతారు. అందులో మన హీరో కూడా ఉంటాడు. సో ఎలాగన్నా సరే దీపికా పట్టుకోవాలని చెప్పేసి అశ్వత్థామ ఉంటాడు కదా. అశ్వత్థామ మన దీపికా పడుకొని కాపాడడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. సో వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న సిచ్యువేషన్లో భైరవకి అలాగే అశ్వత్థామకి మధ్య జరిగిన కొన్ని ఫైట్ సీక్వెన్స్ అయితే బాగుంటుంది. సో తర్వాత స్టోరీ ఏమైంది, అశ్వత్థామ దీపికా పడుకొని కాపాడా లేదా అనేది మీకు సినిమాలో చూసి తెలుసుకోండి. అలాగే భైరవ మళ్ళీ దీపికా పడుకొని పట్టుకున్నాడా లేదా, ఇది మీరు ఒక మూవీ యొక్క ప్లాట్లో కంప్లీట్గా చూస్తారు. సో మైనస్ పాయింట్లు వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి చాలా స్లో నేరేషన్గా ఉంటుంది. ఎందుకంటే క్యారెక్టర్స్ని బిల్డ్ చేసుకోవడం కోసం దాదాపుగా ఫస్ట్ హాఫ్ మొత్తం తీసేసుకున్నారు. సెకండ్ హాఫ్లో మెయిన్ పాయింట్గా అయితే వస్తుంది. ఆ తర్వాత మీకు మూవీ అనేది ఎంత ఇంట్రెస్టింగ్ వెళ్ళిపోద్ది అంటే మామూలుగా కూడా కాదు. సో ఇంటర్వెల్ కాడ అయితే ఒక బ్లాంక్ అయితే ఉంటుంది. నిప్పులో నుంచి దీపికా పడుకొని వచ్చేస్తుంది. సో ఆ వస్తున్నప్పుడు మాత్రం మెంటలీ అసలు మామూలుగా లేదు, పిచ్చెక్కిపోద్ది అనమాట. అంతలా అయితే అనిపించింది. సో మీరు ఆ సీన్ చూసేటప్పుడు మీకు కూడా గూజ్ బంప్స్ వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ చెప్తున్నా, లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం చాలా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే మాత్రం చొక్కాలు చింపేసుకునేలాగైతే ఆ సీన్లు అయితే ఉంటాయి. సో ఈ వీడియోకైతే ఎంతగా మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సీ యు ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.